2011 కేసు గురించి ఇంతకుముందు ఇంత డీటెయిల్గా నేను కూడా చూడలేదు. ఇప్పుడు నేను చూసి ఖచ్చితంగా ఇది అందరికి అప్డేట్ చేయాలి. అందరూ 2011 కేసు అంటా ఉన్నారు. అట్లయినట్టు తెలంగాణ అభ్యర్థులు గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అలా జరిగినట్టు మాకు జరగొద్దు, అన్ని సంవత్సరాలు మేము ఇబ్బంది పడాలా అని చెప్పి వెయిట్ చేద్దాము, కేసు అంతా క్లియర్ అయిన తర్వాతే ముందుకు తీసుకెళ్దామని కొంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఇంకొంతమంది మనకి త్వరగా ఎగ్జామ్ పెట్టేసేస్తే ఒక పని అయిపోతుంది, పోస్టింగ్ ఇచ్చేస్తారేమో అనుకొని ఇంకొంతమంది అన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఇద్దరు వాదనలు తప్పు కాదు, కానీ ఇంకా చెప్పాలి అంటే మొత్తం క్లారిటీ వచ్చాక గ్రూప్ 1 పెడితే మంచిది అనే ఉద్దేశం, అనే ఒపీనియన్ నాకు ఆ కేసు మొత్తం పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత నాకు అనిపించింది. నా ఒపీనియన్ ఇది కేవలం. ఫస్ట్ గ్రూప్ 1 రిలీజ్ చేశారు ఎప్పుడు 28/11/2011లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తర్వాత వచ్చేసి 27 మే 2012లో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. తర్వాత కీ పబ్లిష్ చేశారు ఎప్పుడు ఏపాట్ ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ప్రిలిమ్స్కి రిలీజ్ చేసిన తర్వాత మొదటిసారి 16,426 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్కి వెళ్ళారు అని చెప్పారు. అండ్ 3 సార్లు అంటే తప్పు క్వశ్చన్స్ వచ్చాయి అది ఇది అని చెప్పి మళ్ళీ మార్చి ఫస్ట్ 3 సార్లు మారింది. ఫస్ట్ 845 మంది ఇనెలిజిబుల్, అంటే ఈ 16,426 మందిలో 845 మంది ఎలిజిబిలిటీ లేదని తీసేసి కొత్తగా మళ్ళీ 1,201 మంది మీరు ఎలిజిబిలిటీ అని చెప్పి వాళ్ళు మళ్ళీ కొంతమంది యాడ్ చేశారు. అండ్ సెకండ్ టైం ఏం జరిగింది, 16,428 మైనస్ 845 ప్లస్ 1,201 కలిపితే మళ్ళీ 16,782 మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు.